ఓకే. ఇన్ని రోజులు దండం పెట్టుకున్నావా, పూజ చేసావా గణేష్కి? చేసావా? ఏమని పెట్టుకున్నావు? బాగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలన్నా? గణేష్ అంటే ఇష్టం కదా నీకు. మరి గణేష్ వెళ్ళిపోతున్నాడు, ఇన్ని రోజులు పూజలు చేసావు, ప్రసాదాలు పెట్టావు, బాగా చదువుకోవాలి అని దండం పెట్టుకున్నావు. మరి ఇప్పుడు గణేష్ వెళ్ళిపోతున్నాడు కదా, మళ్ళీ రాడు కదా, గణేష్కి ఏమని చెప్తావు నువ్వు? మళ్ళీ రావాలి మళ్ళీ గణేష్ రావాలి అంటావా? రోజు ఉంటాడు కానీ ఏమని చెప్తావు గణేష్కి? చెప్పు, ఏమని చెప్తా చెప్పు. జై గణేష అని చెప్తావా? చెప్పు. జై గణేష, జై గణేష, గణేష మళ్ళీ రా గణేష చెప్పు. నోటితో చెప్పు. చెప్పమ్మా. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి చూస్తున్నారు? లంగరస్ నుంచి. ఓకే ఓకే. ఎన్ని రోజులు పూజలు చేశారు, మరి గణేష్ నిమజ్జనం జరుగుతోంది, అంత దూరం నుంచి ఇంత దూరం ఖైరతాబాద్ గణేష్ కోసం వస్తున్నారు, నిమజ్జనం కూడా అయిపోవచ్చింది. మరి నిమజ్జనం మీ గణేష్ని ఇక్కడే నిమజ్జనం చేశారా లేకపోతే అక్కడే ఇంటి దగ్గర? ఇక్కడనే అంటే బస్ అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది, మంచిగా ఉంది అంతా. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇవరి వస్తున్నాం. ఎవ్రీ ఇయర్కి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఏర్పాట్లు ఏమైనా కొత్తగా పబ్లిక్ చాలా అయిపోయారు, పబ్లిక్ ఫుల్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ ఫుల్ పబ్లిక్ అయిపోయారు. హాయ్ అండి. హాయ్ అండి. పేరు? నా పేరు శ్రీదేవి. గణేష్ పూజ బాగా చేశారా? చాలా బాగుంది. ఎన్ని డేస్ పెట్టారు ఇంట్లో? 11 days పెట్టాం. 11 days పెట్టారు. మరి నిమజ్జనం అయిపోయిందా? నిమజ్జనం పెద్ద వినాయకుని దగ్గర పెట్టినాం. ఇంట్లోంచి తీసుకెళ్లి పెద్ద గణేష్ దగ్గర పెట్టేశారు. పెద్ద గణేష్ కప్ప చెప్పి వచ్చేసారు, ఇంకా వదిలేసారు ఇంకా. అయితే ఇప్పుడు గణేష్ నిమజ్జనం జరిగిపోయింది, ఖైరతాబాద్ గణేష్ చూసారా? చూడలేదండి, చూడలే, వీడియోలోనే చూసాం. కనిపించిందా చీకట్లో? వీడియోలో చూసాం. ఎవ్రీ ఇయర్ వస్తుందా? ఎవ్రీ ఇయర్ రాము, ఎప్పుడో ఇష్టం ఉన్నప్పుడు వస్తాం, కానీ ఎంత చూసినా తనివి తీరదు. ఇది ఎవ్రీ ఇయర్ ఇష్టం ఉంటే వస్తారా లేకపోతే గణేష్ కోసం రావాలనిపిస్తుంది? రావాలనిపిస్తుంది, ఎంత చూసినా తక్కువనే అనిపిస్తుంది. హాయ్. 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 హలో, నా పేరు దేవాంశి. గణేష్ ఏడి? గణేష్ లేదు. ఎక్కడెట్టో గణేష్ పోయింది. పోయిందా? గణేష్ పోయిందా? గణేష్ పోయిందా? కాదు. గణేష్ ఏడి? ఎక్కడ పెట్టావు గణేష్? గణేష్ ఎక్కడ? హాయ్ అండి. హాయ్ అండి. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎప్పుడు వస్తుంటాం, చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది, అంటే మాకు సంతోషం అనిపిస్తుంది అంతే. అంటే ఫ్యామిలీతో వస్తారా? ఫ్యామిలీతో వస్తాం. ఓకే. గణేష్ నిమజ్జనం చూసారా? చూసినాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నది. గణేశుడు వదలడం బాధ ఉంది అంతే. గణేష్ ఉండిపోవాలి అయితే. గణేశుడు ఉంటే బాగా అనిపిస్తుంది. 9 రోజులు పూజ చేసుకున్నాం కదా, మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. పేరు? వాసవి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? గోలీపురాలో. ఎక్కడి నుంచి? ఉప్పుగూడ. ఉప్పగూడ నుంచి వస్తున్నారు. ఇలా రండి, కొంచెం ముందుకు రండి. ఎన్ని రోజులు పూజ చేశారు గణేష్ ని? 11 days. 11 days. ఓకే. గణేష్ నిమజ్జనం కోసం చూడడానికి వచ్చారా లేకపోతే మీ గణేష్ ని నిమజ్జనం చేయడానికి వచ్చారా? చూసారా? చూసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, బట్ గణేశుడు ఇంత తొందరగా వెళ్ళిపోతున్నాడు. గణేష్ ఉంచేసుకోండి అయితే. హాయ్. గణేశుడు ఎప్పుడు మాతోనే ఉంటాడు కదా, కాకపోతే 11 days మాత్రం ఇంకా చాలా స్పెషల్ గా ఉంటది. హాయ్. నా పేరు హారిక. పేరు? హారిక. హారిక. గణపతి. ఎక్కడి నుంచి వస్తున్నావు? బోరబండ. నీకు గణేష్ అంటే ఇష్టమా? గణేష్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. రోజు పూజలు చేస్తావా? రోజు చేస్తుంది పూజ. ఓకే. ఏమని మొక్కుకుంటావు గణేష్ ని? నేను డాక్టర్ కావాలని మొక్కుకున్నా. డాక్టర్ కావాలనా? గణేష్ ని పెట్టావా ఇంట్లో? పెట్టాము. పెట్టావా? పెట్టాము. ఓకే. నిమజ్జనం చేసేసావా? చాలా బాగా జరిగింది, పోయినసారి కానీ ఈసారి చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మరి పెద్ద గణేష్ ని చూసావా? బడా గణేష్ ని చూసాం ఖైరతాబాద్ చూసావా? చూసాం. మరి గణేష్ ఉండాలా? ఉండాలి. ఏమని చెప్తావు గణేష్ కి? వెళ్ళిపోతున్నాడు, మరి గణేష్ నెక్స్ట్ ఇయర్ వరకు రాడు. ఉండాలని కోరుకుంటున్నా. ఏమంటావు గణేష్ కి? జై గణేష్. జై బోలో మహారాజ్ కి జై. గట్టిగా జై. గట్టిగా జై. డాక్టర్ అవుతారంటావు కదా, జై. 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 హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. పేరు? గణపతి బప్పా మోర్య. కొంచెం గట్టిగా అనాలి, స్లోగా కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు గణేష్ రాడు కాబట్టి కొంచెం పిచ్చి. నా పేరు చరణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ అండి. అంటే
నిజామాబాద్ నుంచి వచ్చారా చూడడానికి గణేష్ నిమజ్జనం? ఇక్కడ చదువుకుంటున్నాను, సో స్టూడెంట్ వచ్చిన చూడడానికి. ఎవ్రీ ఇయర్ వస్తున్నా. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఫుల్ సౌండ్ చాలా సౌండ్ పొల్యూషన్ అనిపించింది. తర్వాత నేను కూడా ఇది కొనుక్కునేసరికి తర్వాత సెట్ అయిపోయింది మొత్తం. అంటే వేరే సౌండ్ రావట్లేదు బయట నుంచి, అప్పటి నుంచి బాగుంది ఇప్పుడు. హాయ్. హాయ్ కేబిహెచ్పి కాలనీ నుంచి వస్తున్నాం. ఇక అంతా జాతరలా ఉంది, చాలా బాగుంది చూడడానికి కూడా. ఫస్ట్ టైం రావడం అంత కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం రావడం కొత్తగా ఉంది. అంటే చాలా బాగుంది కూడా, ఇక్కడ అంత కొత్తగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఇంత వాతావరణం. కర్నూలు విషయం ఇంతకుముందు, అంతకంటే ఎక్కువ ఇక్కడే బాగుంది. ఇంకా నిమజ్జనం చూసారా మరి గణేష్? బడాగానే చూడలేదు, మధ్యాహ్నం అయింది. అది సాయంత్రం అయితే ఎక్స్పెక్ట్ చేసాం కానీ మధ్యాహ్నం అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి లేదు, తొందరగా వెళ్ళిపోయాడు. హాయ్. హాయ్ పేరు? సాంచి సాక్షి. సరే అయితే మరి గణేష్కి పూజలు చేసావా నువ్వు 9 days? చేసావా? గణేష్ని పెట్టావా? బుజ్జ గణపతిని పెట్టావా? పెట్టా. ఓకే, మరి పెద్ద బడా గణేష్ నిమజ్జనం అయ్యాడు కదా, చూసావా? చూడలేదు, ఎందుకని? మేము 4కి వచ్చాం. ఓకే, అంటే లేట్గా వచ్చావు నువ్వు. మరి గణేష్ రావాలా నెక్స్ట్ ఇయర్? రావాలి. మరి గణేష్కి ఏం చెప్తావు? ఏం చెప్తావు? గణేష్ మళ్ళీ రా అని చెప్తావా? చెప్తా. చెప్తా. హాయ్, నీ పేరు? పర్ణిక. భయపడుతున్నావా చెప్పడానికి? సరే, గణేష్ అంటే ఇష్టమా? రోజు పూజలు చేస్తావా? చేస్తా. గణేష్ని పెట్టావా? బుజ్జ గణపతిని పెట్టలేదు. పెట్టలేదా? ఎందుకని? పెట్టలేదు. ఎందుకని? కోపం వచ్చిందా గణేష్ మీద? మరి గణేష్ని ఇంట్లో గణేష్ని పెట్టలేదు, పెద్ద గణేష్ని చూడడానికి వస్తున్నావు, మరి చూసావా? చూసా. ఎప్పుడు చూసావు? ఆఫ్టర్నూనే వచ్చావా నువ్వు గణేష్ కోసం? అవునా, అంత రష్లో వచ్చావా నువ్వు? మరి ఎలా ఫీల్ అవుతున్నావు? గణేష్ బాగున్నాడా? బాగున్నాడు. ఓకే, గణేష్కి బాయ్ బాయ్ చెప్పేసావా? చెప్తా. మరి ఏం చెప్తావు మరి గణేష్కి? మళ్ళీ గణేష్ నెక్స్ట్ ఇయర్ రావాలంటావా? సో చూసారు కదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ గణేష్ మళ్ళీ రావాలి, బాయ్ బాయ్ గణేష, మళ్ళీ రావాలి గణేష అని అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. రైట్ శశిరేఖ, చూస్తూ ఉన్నాం చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా కోలాహల మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే గణనాథులు అలా శోభాయమానంగా జరుగుతూ ఉంది. నిమజ్జనోత్సవ కార్యక్రమం అనేది ఈవినింగ్ టైంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వినాయక నిమజ్జనం జరుగుతూ ఉంది. ఇంకా ఉదయం తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అన్నట్లు ఉంటుంది. అలాగే చిన్న పెద్ద ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు జన సందోహం చూస్తూ ఉన్నాం. వినాయకుడి నిమజ్జనం చూడడానికి తరలి వచ్చారు. జన సందోహం మధ్యలో గణ నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే